తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి నేటి ప్రధాన వార్తలు ఒకసారి గమనించినట్లయితే రైతాంగం అంతా రోడ్డెక్కింది. కల్లూరు ఎన్ఎస్సికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధికారి కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగారు. తమ పంటలు ఎండిపోతున్నాయి, తక్షణం సాగర్ కాలువకు పడ్డటువంటి గండ్లను పూడ్చి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దాదాపు 300-400 మంది రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అధికారులకు వినతి పత్రం సమర్పించారు. రాబోయే 2-3 రోజుల్లో నీటిని విడుదల చేసి తమ పంట పొలాలను కాపాడాలన్నటువంటి డిమాండ్ వారు చేశారు. దాదాపు 2.5 లక్షల ఎకరాల పంట పొలాలు ఎండిపోతుంటే 3 మంత్రులు ఏం చేస్తున్నారంటూ రైతాంగం అంతా నిలదీసినటువంటి పరిస్థితి కల్లూరులో కనిపించింది. మరొక పక్క ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఎన్ఎస్పీ ఆఫీస్ను తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఐ పార్టీకి అనుబంధ సంస్థ అయినటువంటి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతాంగం ముట్టడించింది. తక్షణం గండ్లను సాగర్ కాలువ గండ్లను పూడ్చాలి, అట్లాగే నీటిని విడుదల చేయాలి. రైతులు మొత్తం పంటలు ఎండిపోతున్నటువంటి దశలో ఆందోళన చెందుతున్నారని చెప్పి సిపిఐ నాయకత్వంతో పాటు తెలంగాణ రైతు సంఘం నాయకులు వచ్చి పెద్ద ఎత్తున ముట్టడి చేసి ప్రభుత్వానికి అట్లాగే అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమన్వయంతో పనిచేసి సాగర్ కాలువ గండ్లు పూడ్చి రైతుల యొక్క కష్టాలు తీర్చాలని, నీటిని విడుదల చేయాలని సిపిఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. మరొక పక్క సత్తుపల్లి పెనుబల్లి మండలంలో ఒక చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. ఒకే రోజు 3 చోట్ల చైన్ స్నాచింగ్కి పాల్పడ్డాడు. సిరిపురం నుంచి పెనుబల్లి వైపు బండి మీద వస్తున్నటువంటి దంపతులను లాగి కింద పడేసి వారి మీద దాడి చేసి మెడలో ఉన్నటువంటి బంగారు చైన్ నెక్లెస్ ఎత్తుకెళ్లారు. దాంతోపాటు వారిద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారాయిగూడెం దగ్గర అట్లాగే కొప్పెనకుంట్ల దగ్గరతో పాటు ఎన్ఎస్పీ కాలువ దగ్గర కూడా ఒకే రోజు ఒకే పల్సర్ బైక్ మీద ఉన్నటువంటి దొంగ 3 చోట్ల దొంగతనానికి పాల్పడి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అతన్ని పట్టుకునేందుకు తీవ్రమైనటువంటి గాలింపు చర్యలు చేపట్టారు. మరొక పక్క సత్తుపల్లి మండలం గంగారం దగ్గర ర్యాష్ డ్రైవింగ్ చేసినటువంటి 2 వ్యక్తులు కారు డివైడర్ను ఢీకొట్టడంతో దాదాపు 100 మీటర్ల ఎగిరి కింద పడింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఒక బీతావాహ పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి కాలిపోతుంది ఉన్నటువంటి ఒక భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. దాని కారులో ఉన్నటువంటి 2 యువకులు పూర్తిగా పెద్ద ఎత్తున గాయాలు కావడంతో వారిద్దరిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ గంజాయి మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి స్థానికులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ 2 వ్యక్తులు కూడా పూర్తి మత్తులో ఉన్నారని, గాయాలతో కిందికి తీస్తున్నప్పుడు కూడా కనీసం వారి ఐడెంటిటీ కూడా చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరనేటువంటిది స్థానికులు చెప్తున్నారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే ఈరోజు ప్రయాణించినటువంటి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కారు దగ్గినటువంటి ఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కొత్తగూడెం వద్ద కారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో చూస్తుండగానే మంటలన్నీ కూడా కారులో వ్యాపించడం జరిగింది. దీంతో కారులో ప్రయాణించినటువంటి ఒక వ్యక్తికి పూర్తిగా గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్నటువంటి తోటి ప్రయాణికులు, డ్రైవర్లు వెంటనే తేరుకొని అద్దాలు పలగొట్టి ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. కానీ కారు మొత్తం దగ్ధమైపోయింది. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో సిపిఐ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలకు దిగారు. కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల వచ్చినటువంటి భారీ వర్షాలకు, వరదలకు నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం అందించాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. నెల రోజులు అవుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం కానీ ఎలాంటి ఆర్థిక సాయం కూడా ప్రజలకు అందించలేదు. వెంటనే ఏదైతే ఇసుక మేటలు వేసి నీట కొట్టుకుపోయినటువంటి పంటలకు ఎకరానికి 30,000 అందించాలి. ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళకు 50,000, పూర్తిగా ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళకు 3 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ వెంటనే కలెక్టరేట్కు వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ప్రభుత్వం కానీ మేల్కొనపోతే, ప్రభుత్వం కానీ స్పందించకపోతే మరొక మారు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా చేస్తాం, ప్రభుత్వం మెడలు ఉంచుతామని కూడా సిపిఐ నాయకులు తేల్చి చెప్పారు. నేను శేఖరాచారి. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే ప్రముఖ గాయకుడు సాయి చంద్ జయంతి వేడుకలు కల్వకుర్తి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఖర్తాల్ మండల కేంద్రంతో పాటు వెల్దండలో కూడా నిర్వహించిన పరిస్థితి. ఖర్తాల్లో నిర్వహించినటువంటి సాయి చంద్ జన్మదిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, సాయి చంద్ సతీమణి రజనితో పాటు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
లక్ష్మీ నరసింహారెడ్డితో పాటు జడ్పీటీసీ దశరథ్ నాయక్ పలువురు ప్రముఖులు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేసినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నేత మల్లెపాకుల ఎల్లయ్య ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మృతి చెందడం జరిగింది. ఆ వార్త తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి వాళ్లకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నుంచి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపినటువంటి పరిస్థితి. ఆయనతో పాటుగా మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యంతో పాటు పార్టీ అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్ పలువురు ప్రజాప్రతినిధులు పలువురు బీఆర్ఎస్ నేతలు ఈ పరామర్శలో పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆరోగ్య మిత్రాలు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపి అంబేద్కర్కు వినతి పత్రం అందజేసి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆరోగ్య మిత్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లలో ఒక గోదాంలో అంటే ప్లాస్టిక్ పైపులు ఇవన్నీ ఉండేటువంటి గోదాంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ షార్ట్ సర్క్యూట్లో అక్కడ దాంట్లో ఉన్నటువంటి పైపులతో పాటు అవన్నీ కూడా దగ్ధమవుతున్నటువంటి విషయాన్ని సమాచారం తెలుసుకున్నటువంటి ఫైర్ అండ్ పోలీస్ రెవెన్యూ సిబ్బంది కూడా అంత అక్కడికి వచ్చేసి ఫైర్ సిబ్బంది సహాయంతో అక్కడ మంటలు ఆర్పినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా చాలా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రమాదవశాత్తు అనుకోని సంఘటనలు ప్రమాదవశాత్తు జరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి విద్యుత్ వద్ద చాలా జాగ్రత్తలు ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రజలకు విన్నవించినటువంటి పరిస్థితి. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకుంటున్నట్లయితే ఎన్టీపీసీ నుండి వెళ్తున్నటువంటి బూడిద ఫ్లై యాష్ను నిబంధనలకు విరుద్ధంగా కూడా పెద్ద ఎత్తున కూడా అధిక లోడ్తోటి లారీ యజమానులు సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటువంటి యాష్ అంతా కూడా రోడ్లపైన పడుతూ అలాగే అనేక ప్రమాదాలు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీఓకు పెద్ద ఎత్తున ఫిర్యాదుల వెలువ జరిగిన నేపథ్యంలో పెద్దపల్లి ఆర్టీఓ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ నెల 18వ తారీఖున అధిక లోడ్తో వెళ్తూ నిబంధనలు పాటించినటువంటి 9 టిప్పర్లను సీజ్ చేయడం జరిగింది. అలాగే నిన్న అర్ధరాత్రి నుండి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మరొక 13 టిప్పర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్టీఓ రంగారావు కూడా వివరాలు వెల్లడించారు. ఈరోజు కూడా మరొక 13 మొత్తంగా గత 4-5 రోజుల నుండి కూడా 21 టిప్పర్లను అయితే ఆర్టీఓ రంగారావు గారు సీజ్ చేశారు. దీనికి సంబంధించి గతంలో కూడా ఈ లారీలకు సంబంధించి ఏమైనా కేసులు ఉన్నాయా, దీనికి సంబంధించినటువంటి ఫైన్ విధించడమా ఏ విధంగా ఉంటుందో కూడా యాక్ట్ ప్రకారం కూడా జర్నామా విధిస్తామంటూ కూడా ఆయన వెల్లడించారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు, పనికి వేతనం తగ్గట్టుగా జీతం ఇవ్వాలి అంటూ కూడా 26,000 వరకు కూడా జీతం ఇవ్వాలంటూ కూడా అలాగే ఏదైతే మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నటువంటి ప్రతి ఏటా ఇచ్చేటువంటి ఒక జత దుస్తులు చెప్పులు అలాగే సబ్బులు ఇవన్నీ కూడా వెంటనే సకాలంలో ఇవ్వాలి. ఎవరు కూడా ఇప్పటివరకు కూడా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో రాలేదు. ఇవన్నీ కూడా ఇచ్చే విషయంలో జాప్యం జరుగుతుంది కాబట్టి వెంటనే ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ కూడా సిఐటి ఆధ్వర్యంలో పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ముందైతే ధర్నా నిర్వహించారు. మరో వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా అలాగే మట్టి రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఇసుక మాఫియా మట్టి మాఫియా పైన పెద్ద ఎత్తున జిల్లా అధికారులు అయితే ఫోకస్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు అలాగే పోలీసు అధికారులు కూడా రాత్రి సమయంలో కూడా పెద్ద ఎత్తున ఈ అక్రమంగా సరఫరా అవుతున్నటువంటి వాహనాలపైన పెద్ద ఎత్తున దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి కూడా 7 వాహనాలను సుల్తానాబాద్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. ఈ అక్రమ ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక సరఫరా చేస్తున్నటువంటి 7 లారీలను అయితే సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసినటువంటి 7 లారీలను అయితే సుల్తానాబాద్ లారీ అసోసియేషన్ వెనకాల ఉన్నటువంటి మైదానంలో ఉంచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ లారీ యజమానులు ఎవరు, వీరు ఎక్కడి నుండి ఇసుక సరఫరా చేస్తున్నటువంటి వివరాలను కూడా మరి దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉద్యోగులు
ధర్నా చేపట్టారు. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు రెండో రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆరోగ్యానికి సంబంధించిన ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా తమ సమ్మె యథావిధంగా కొనసాగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ అవుట్సోర్సింగ్ అనే కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. తమకు కనీస వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీలోపే తమకు వేతనాలు అందించేలా చర్యలు చేపట్టాలని, అలాగే మృతి చెందిన మున్సిపల్ కార్మికులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో బాలశక్తి కార్యక్రమాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ మైనారిటీ బాలిక పాఠశాలలో బాలశక్తి కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఆరోగ్య, అలాగే విద్యా పరంగా నైపుణ్య కార్యక్రమాలు, అలాగే క్షేత్ర పర్యటన అనుభవాలు, విద్యా నైపుణ్య అభివృద్ధి వంటి కార్యక్రమంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరో వార్తా విషయానికి వస్తే, జిల్లాలో వినాయక నిమజ్జన సందర్భంగా బందోబస్తును దిగ్విజయంగా ప్రశాంతంగా నిర్వహించిన పోలీసు అధికారులకు, పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఇటు నిర్మల్ జిల్లాతో పాటు బైన్సా పట్టణంలో ప్రశాంతంగా దిగ్విజయంగా పూర్తి చేసిన అధికారులకు, అలాగే పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలోని ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలంలోని దాదాపు 17 పైగా ఆ గ్రామంలో ఇవాళ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇంటింటికి తిరిగి కళ్యాణలక్ష్మి చెక్లను పంపిణీ చేశారు. ఎన్నడూ లేని విధంగా నూతన అధ్యయనానికి కోరుట్ల ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. దీంతోపాటు ఆయన ఎందుకంటే అందరినీ ఒకచోటికి పిలవడం కాకుండా నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్న తర్వాత వారికి ఇంటికి వెళ్ళి చెక్కులు పంపిణీ చేయడం అనేది హర్షణీయమని కూడా స్థానికులు అయితే ప్రశంసిస్తున్నారు. ఇక మరొక ప్రధానమైనటువంటి వార్త, ధర్మపురిలోని నక్కలపేట గ్రామంలో నిన్న రాత్రి సాయంత్రం జరిగినటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతుంది, సంచలనం రేపుతుంది. ఎందుకంటే బాబాయికి ఆయన చిన్న కొడుక్కి జరిగినటువంటి ఈ ఘర్షణలో తలపై గడ్డపారతో బాధతో ఆయన తీవ్ర గాయాలతో ప్రస్తుతం కరీంనగర్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవుతున్నాడు. ఇదంతా కూడా అంటే ఆయన వర్క్ చేస్తుండగానే ప్రహారీ గోడ అంశంలో ఈ ఘటన జరిగింది. మొత్తంగా గత కొన్ని రోజులుగా వీరి మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతుండగా ఈ క్రమంలో ఈ ఒక్కసారిగా దాడి చేయడం అనేది స్థానికంగా చూస్తున్నటువంటి వారిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మొత్తానికి ధర్మపురి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మరొక ప్రధాన వార్త, విష జ్వరాలు ఇంకా కూడా జగిత్యాల జిల్లాను వీడడం లేదు. నిన్న కోరుట్ల మల్లాపూర్ మండలం కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్కు చెందినటువంటి గణేష్ అనే 32 ఏళ్ల యువకుడు తీవ్రమైన విష జ్వరంతో చికిత్స పొందుతూ ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఇప్పటికే వందల సంఖ్యలో డెంగీ కేసులుండగా వేల సంఖ్యలో వైరల్ ఫీవర్ కేసులు అయితే జిల్లాను వెంటాడుతూనే ఉన్నాయి. మొత్తంగా ఈ యువకులతో పాటు వృద్ధుల వరకు కూడా ఈ అకాల మృత్యువాత ఈ జ్వరాలతో పడడం అనేది తీవ్రంగా జిల్లాను కలిచివేస్తోంది. నారాయణపేట జిల్లా మరికల్ నుండి నారాయణపేట వెళ్లే దారిలో మిషన్ భగీరథ పైపుల మరమ్మతుల కారణంగా రేపటి నుండి 48 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. మక్తల్, నారాయణపేట, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి 245 గ్రామాలు, 2 మున్సిపాలిటీలకు నీటి సరఫరా బంద్ కానుంది. లీకేజీ అవుతున్నటువంటి పైపుల స్థానంలో కొత్త పైపులు అమరుస్తామని ప్రజలందరూ సహకరించాలని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరెడ్డి కోరారు.
నేను రవికాంత్, వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిషా నుంచి హైదరాబాద్కు వరంగల్ గుండా తరలిస్తున్నటువంటి ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 85 లక్షల విలువైనటువంటి 338 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. గంజాయి ఇచ్చిన వాళ్ళతో పాటు గంజాయికి సంబంధించినటువంటి తీసుకునే వాళ్ళకి సంబంధించి వీళ్ళంతా కూడా పరారీలో ఉన్నారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. హన్మకొండలోని పెద్దమ్మగడ్డ దగ్గర ఉన్నటువంటి సమాధుల గడ్డ ప్రాంతంలో అక్కడ భూ కబ్జాదారులు పెరిగిపోయారు. అక్కడ ఉన్నటువంటి సమాధులను తొలగిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి దళిత వర్గాలన్నీ కూడా ఆందోళన చేశాయి. ఈ ఆందోళన క్రమంలో ఓ వ్యక్తి తమ అమ్మకు సంబంధించినటువంటి సమాధిని తొలగించారని చెప్పి ఆత్మహత్య యత్నం చేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతానికి అతని ఆరోగ్యం అయితే నిలకడగానే ఉందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మరోవైపు పోలీసులు రక్షణగా ఉండాల్సిన పోలీసులే భూ కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి దళిత వర్గాలన్నీ కూడా ఆరోపిస్తున్న క్రమం అయితే మనకు కనిపిస్తూ ఉంది. హైకోర్టులో కేసు ఉన్నప్పుడు ఎలా సమాధులను తొలగిస్తారన్న అంశం కూడా అక్కడ ఉన్నటువంటి దళిత వర్గాలన్నీ కూడా లేవనెత్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పర్యటించారు. ముఖ్యంగా తొగుట మండలం మల్లన్న సాగర్ వద్ద ఉన్నటువంటి ప్రాజెక్టును వాళ్ళు సందర్శించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానంగా నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం రికార్డు స్థాయిలో 21 టీఎంసీల నీళ్లు చేరుకున్నాయి. గోదావరి జిల్లాలు ఇక్కడికి వచ్చిన సందర్భంలో మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అట్లాగే ఎమ్మెల్సీలు వెంకట్రామరెడ్డి, దేశపతి శ్రీనివాస్, యాదవ్ రెడ్డి, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి అక్కడికి వచ్చారు. అక్కడ గోదావరమ్మకు పూజలు చేసి వాళ్ళు గోదావరమ్మను ఆహ్వానించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి గోదావరి జలాలే నిదర్శనం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరో ముఖ్యంగా ఈ విషయం అదే నియోజకవర్గంలో దుబ్బాకలో మాజీ మంత్రి హరీష్ రావు అట్లాగే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఇంకా మిగిలి ఉన్నటువంటి వినాయక మంటపాల్లో వాళ్ళు పర్యటించి ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి. ఇక నర్సాపూర్లో ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ధర్నా చేశారు. నాగారం, శివానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు తమ గ్రామానికి పటంచెరు వరకు బస్సు నడపాలని చెప్పి ప్రధాన డిమాండ్ మేరకు నర్సాపూర్లో వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. ఇక తూప్రాన్ ప్రాంతంలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అక్కడ విషాదం నెలకొన్నది. ఈ 3 ఘటనలు కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షరతులు లేకుండా రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయడంతో పాటు కౌలు రైతులకు, ఉపాధి హామీ కూలీలకు రైతు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తూ తాడ్వాయి మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ సహకార సంఘ భవనానికి తాళం వేశారు రైతులు. గతంలో పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాకు వచ్చి కౌలు రైతులకు, ఉపాధి హామీ కూలీలకు రైతు భరోసా కల్పిస్తామని చెప్పి వాళ్ళ మాట మార్చడం పట్ల కామారెడ్డి జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు, కౌలు రైతులకు, ఉపాధి హామీ కూలీలకు రైతు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులు. ఇక నిజామాబాద్ జిల్లాలోని మరో ప్రధాన వార్త. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్లో భారత న్యాయ సంహిత 2023పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు నిజామాబాద్ సిపి కల్మేశ్వర్. భారత చట్టంలోని అవగాహనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు సిపి. ఆరోగ్యశ్రీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్లో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గత కొద్ది రోజుల నుంచి నిరసన కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు సిఐటియు నాయకులు.